హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్ కామెంట్స్ వచ్చాయి. సో వాటికి రిప్లైగా నేను మీకు ఈ వీడియో రూపంలో ఆన్సర్ ఇస్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ముందు నేను కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో నేను లాస్ట్ వీడియోలో SCCR గురించి చేసిన వీడియో రవి గారి నుంచి వచ్చిన కామెంట్ ఏంటో చూద్దాం. ముందుగా నేను కొన్ని రోజుల నుండి గమనిస్తున్న రెగ్యులర్గా రవి గారు మన ఛానల్లో యాక్టివ్గా ఉంటున్నారు. ముందుగా తనకి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోలో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. అయితే రవి గారికి SCR రైల్వే అప్రెంటిస్ గురించి డౌట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ DVకి మెయిల్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ వచ్చిన కానుంచి DV వరకు జరిగే ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి సహకరించండి. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 month వరకు అప్లికేషన్ టైం ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ నుంచి ఒక 3 months వరకు షార్ట్ అవుట్కి టైం ఉంటుంది. అంటే రిజెక్టెడ్ లిస్ట్ ఆర్ యాక్సెప్టెడ్ లిస్ట్ మనకి అందుబాటులోకి వాళ్ళ మెయిన్ సైట్లో ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వితిన్ 1 monthలో మీకు DVకి పిలుస్తారు. సో నేను మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీ సార్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా మీకు డౌట్ ఉంది అంటే నేను లైవ్ వీడియో చేస్తాను. మీరు డైరెక్ట్గా అడుగుతూ తెలుసుకోవచ్చు కూడా. అయితే ఫ్రెండ్స్, DV తర్వాత ఆల్మోస్ట్ 45 డేస్ నుండి 60 days అనగా 2 నెలల్లో మీకు జాయినింగ్ కావాల్సిన ఫార్మాలిటీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మనం అటెస్టేషన్ ఫామ్ ఫిలప్ చేసి తీసుకెళ్ళాలి అన్నమాట. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను మీకు ప్రతిదీ డ్యూ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. DVకి రిజల్ట్ వచ్చినప్పుడు ఇక DV తర్వాత వితిన్ 1 monthలో మీకు జాయినింగ్ ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఇలా మీకు SCR జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకేమున్నా మీకు నేను డ్యూ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకేం డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్ ద్వారా దయచేసి తెలియజేయండి ప్లీజ్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మన స్టడీ IQ తెలుగు ఛానల్ లాగా ఈ ఛానల్లో పెద్ద కుటుంబాన్ని పెంచగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.